మనం హోమం చేసేటప్పుడు ఏదో అంగుష్ట పర్వమాత్రం తిరిచి ఎనమవద్యతి అని ఈ 3 వేళను కలిపి ఈ మొదటి పర్వలు ఎంత ఉంటాయో అంతకి ఎంత వస్తే అంత పట్టుకెళ్ళి హోమం చెయ్యమని చెప్పారు. దేవతల యొక్క శరీరాలు చూస్తే త్రిగుంశతస్య జఘనం యోజనాని ఉపస్థ ఇంద్రగుస్థవిరం విభర్తి అని ఆ శచీదేవి యొక్క స్వరూపాన్ని, ఇంద్రాణి అంటే ఇంద్రుని యొక్క భార్య, ఆమె యొక్క శరీరాన్ని అక్కడ వర్ణిస్తూ, మరి మరోలా అనుకోకండి, ఆమె యొక్క జఘనము వడ్డాణం చేయించాలంటే చుట్టుకొలత ఎంతయ్యా అంటే 240 మైళ్ళు. మైలు అంటే 1.5 కిలోమీటర్ల ఇంచుమించుగా వస్తుంది. అంటే 240 మైళ్ళ చుట్టుకొలత కలిగిన శరీరం కలిగి ఉన్నది ఆమె అని వర్ణిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మనం పట్టుకెళ్ళి కాస్త ఇస్తే హోమం అవుతుందా అంటే దానికి ఏదో మంత్రభాగంలో చెప్పుకొచ్చారు. అది వాళ్ళకి కావలసినంత హవిస్సుగా మారి వాళ్ళకి ఆహారం ఇస్తుందయ్యా అని చెప్పేసి ఆ వివరణ అంతా చాలా బాగా చెప్పుకొచ్చారు. ఆ చెప్పిన ప్రకారం మనం చెప్పిన దానిని, మనం ఇచ్చినటువంటి హవిస్సును వాళ్ళు స్వీకరించి దాన్ని తిని, ఏదో బెళ్ళానికో పిల్లలకో పెట్టేయకుండా వాళ్ళు తిన్న తరువాత తృప్తిని పొంది ఆ తరువాత మన్ని అనుగ్రహించారు.